రేవంత్ రెడ్డి గారు ఈవేళ ఇండస్ట్రియల్ పాలసీ అనౌన్స్ చేస్తూ ఒక ఉపన్యాసంలో మంచిగానే ఇచ్చుకొచ్చారు. ఒకటి పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు ఆర్థిక సంస్కరణలో అద్భుతాలు చేశారు. అట్లాగే 94-2004 మధ్యలో చంద్రబాబు నాయుడు ఐటీకి సంబంధించినటువంటి ఒక విధి విధానాన్ని రూపొందించుకుని ఐటీ విప్లవం తెస్తే దాన్ని రాజశేఖర రెడ్డి కొనసాగించారు. ఇట్లాగా చెప్పుకుంటూ వచ్చారు. అంతా బాగానే ఉంది. అయితే అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే, ఆ రోజుల్లో కృష్ణా గుంటూరు జిల్లాలో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనుక్కునేవాళ్ళు. ఇవాళ ఇది తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఇక్కడ 10 ఎకరాలు 100 ఎకరాలు కొనొచ్చు అన్నటువంటి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. సరే 10 ఎకరాలు అనుకుందాం, 100 వద్దు, 10 ఎకరాలు అనుకుందాం. హైదరాబాద్ తప్ప తెలంగాణలో ఎక్కడ రేట్లు ఉన్నాయి ప్రాక్టికల్గా? హైదరాబాద్లో ఉంది కోకాపేట 80 కోట్లు, 70 కోట్లు, 100 కోట్లు. లేదా ప్రధాన నగరాల్లో ఉంటుంది, వరంగలో, ఖమ్మమో అట్లాగే. కానీ రూరల్ అన్నిట్లో అట్లుందా? ఇప్పటికి 10 లక్షలకు అక్కడ ఎకరాలు రావట్లేదా? పోనీ 15 లక్షలకు రావట్లేదా? ఆంధ్రాలో కూడా బెజవాడ నగరంలో కనుక మెయిన్ రోడ్డు మీద తీసుకుంటే 50 కోట్లు 100 కోట్లు అయినా కూడా దొరకదు. లేదు విశాఖపట్నంలో మెయిన్ ఉన్నటువంటి ఏరియాల్లో దొరుకుతుందా ల్యాండు? ఇక్కడ ల్యాండ్ ధరలు అంటే తన పాలనలోనే ఆ రేట్లని పెరిగిపోయినాయి. పోయిన ఇంకోటి అక్కడ రేట్లు పెరిగిపోవడానికి కారణం ఏంటిది? ఆంధ్ర వాళ్ళందరూ అక్కడ ప్రధాన నగరం కాబట్టి పెట్టుకున్నట్టు. అది కాకుండా పల్లెలతో పోల్చుకుంటే అక్కడ పల్లెలు ఇక్కడ పల్లెలు దాదాపుగా ఏ రేట్లు ఉంటాయి. అక్కడ 15-20 లక్షలు అట్టు ఉంటాయి, ఇక్కడ 15-20 లక్షలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని మరీ డ్రై ఏరియాల్లో చూసుకుంటే 8 లక్షలు 10 లక్షలు ఉంటున్నాయి. ఏది ఇదివరకటి రోజుల్లో 1,50,000కి ₹1,00,000 వచ్చే కనిగిరి లాంటి ప్రాంతాలు ఇప్పుడు 10 లక్షలు 5 లక్షల నుంచి, అంటే మరీ లోపలైతే 5 లక్షలు, మెయిన్ రోడ్డు మీద 10 లక్షలు, కనిగిరి లాంటి చోట్ల అట్లాంటివి అక్కడ కూడా ఆదిలాబాద్ ఆ సరౌండింగ్స్లో అక్కడ అట్లా కూడా అట్లాగే ఉంటుంటాయి. కాబట్టి భూమి ధర గురించి మాట్లాడేటప్పుడు తెలంగాణది గొప్పగా ఉందని చెప్పే క్రమంలో ఆంధ్రాని తక్కువ చేసి చూపెట్టారని అలా, లేదా నిజమేనా ఆంధ్రా కంటే తెలంగాణలో విపరీతంగా రేట్లు ఎక్కువైపోయినాయి? నేను అనేది హైదరాబాద్ కాకుండా